లేవండ్రా సోంపేరి నాయాళ్ళారా. కింద వాళ్ళు పడుకున్నారు, లేస్తారు. పడిపోతారా, జాగ్రత్తరా. ఎన్నిసార్లు మొత్తుకున్నా మారేలా లేరు మీరు. మీకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి తగ్గుతుంది. రండి త్వరగా త్వరగా, టైం అయిపోతుంది. జనం కేకలేస్తున్నారు. ఆట లేట్ అయితే ఎక్కడ మండిపోతుంది నాకు. అన్ని పొజిషన్స్ తీసుకున్నారా? సరే. సౌండ్, లైట్స్. మహాజనులారా, ఈరోజు కడతా లేట్ ఎదురా. ఇటు 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 నా మీదకి ఇటు రా వెధవా. ఇటు ఇటు నా మా మీద కొట్టు. ప్రతి ఆటకి ఆదిలోనే పెట్టేస్తారా హంసపాద. పరువు తీస్తున్నారు కదరా. మహాజనులారా, నన్ను సూత్రధారుడు అంటారు. నేను సర్వాంతర్యామిని, అన్నీ తెలిసిన వాడిని. ఈరోజు నేను మీకు చిత్రమైన కథ చెప్తాను. కథలు చెప్పడం మీ సొత్తే అనుకుంటున్నారా? ధత్తరికి ఇంతకాలం మీరే దేవుళ్ళైపోయారు. మాకు దారాలు కట్టి ఆడించారు, మాతో కట్టు కథలు చెప్పి ఆనందించారు. కళ్ళు మూసుకొని కటిక చీకట్లో డబుక్కన పడిపోయారు. కానీ ఈరోజు కథలో చిన్న మార్పు. నేను దేవుణ్ణి అవుతాను, మీకు దారాలు కట్టి ఆడిస్తాను. మీరంటే ఏంటో మీకు చూపిస్తాను. మీ కథే మీకు చెప్తాను. మీ ప్రపంచం గురించి, మీ ప్రపంచం గురించి, మీ కళల గురించి. మళ్ళీ తీసాడు. ఎక్కడున్నాను? అదే, మీ ప్రపంచం గురించి, మీ కళల గురించి, ముఖ్యంగా ఓ చిన్నారి బాలుడు కన్నా చిట్టి కళ గురించి. ఆ బాలుడే రాము. ఆ చిట్టి కళను కంటున్న చిన్నారి బాలుడు. ఆ కళ ఏంటని మాత్రం నన్ను అడగొద్దు. అదొక రహస్యం, సస్పెన్స్. మన హీరో రాముకి ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. చెమటోడ్చి పనిచేసే తండ్రి, కరుణామూర్తి అయిన తల్లి, ఒక బెస్ట్ ఫ్రెండ్, బ్రహ్మాండమైన తెల్ల సూటు, సూపర్ కారు, నారింజ రంగు బ్యాగు. అబ్బో, అన్నీ ఉన్నాయి. ఒక పిల్లాడికి అవసరమైన వాటికన్నా ఎక్కువే ఉన్నాయి. ఆయన రాము ఎందుకో దిగులుగా ఉన్నాడయ్యా. రాముకి ఎన్నో ఉన్నాయని చెప్పాను కదా, వాటితో పాటు గుండెలో ఒక చిల్లు కూడా ఉంది. ఆ చిల్లు ఏమిటో కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాలేదర్రా. ఎందరెందరో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మేధావులు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, లాయర్లు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, అధికారులు వచ్చారు, చివరికి విమానం పైలట్ కూడా వచ్చాడు. ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. పాపం రాముకి ఏం చేయాలో తోచట్లేదు. ఎప్పట్లాగే తన ఫ్రెండ్ చోటు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. నీ పరేషానికి నా తాన మంచి దవా ఉన్నది. నిజంగా? అవు, ఎక్కు మళ్ళా. నానా, నానా, లే నానా.
నాకేదో శబ్దం వినపడింది. ఏదవా పడుకో. అర్ధరాత్రి అంకాలమ్మ చింతలేసినట్లు. ఏదో గుర్రం శబ్దంలా అనిపించింది. గుర్రం లేదేం లేదు, పడుకో. అప్పుడే తెల్లారిందా? ఓసిని అమ్మ, నన్ను పడుకొని ఇస్తారా లేదా? నాకు రేపు 3 పనులున్నాయి. చా, ఈ దోమలు తగలడా. రాము, కాస్త ఇసురా నాయనా. అదన్నమాట సంగతి. ఇలా సాగుతున్న కథలో మన రాము పెద్ద బాధ్యతలు మోస్తున్న చిన్నవాడు. చెమటోడ్చి పనిచేసే తండ్రిని, కరుణామూర్తి అయిన తల్లిని కష్టపెట్టకుండా తెల్ల సూటు వేసుకొని సూపర్ కారులో అయితే ఈ కారును పాప ముఖ్యమైన సందర్భాల్లో తప్ప వాడలేండి. ఈ నారింజ రంగు సంచిన భుజాన వేసుకుని ప్రతిరోజు చుట్టుపక్కల వీధుల్లో పనిచేయడానికి వెళ్తాడు. మన చిన్నారి పొన్నారి రాముకి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఉన్నాయి. వాటితో పాటు అతని గుండెలో ఓ చిల్లు కూడా ఉన్నది కదా. మరి ఆ చిల్లుని ఎలా పూడ్చాలా అని చూస్తున్నాడర్రా పాపం. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of it rich and every place. I shall always try to be worthy of it. I give my అరే చోటు ఉండి నీ పని చెప్తా. చెంగుమంటు చెంగు చెంగుమంటు చెంగుమంటు చెంగు చెంగుమంటు. కాంట మార్చిన సెట్ పోరగాళ్ళు ముంచేస్తున్నావు. నోరు మూసుకోరా బాసుడికా. గీత చేస్తాను కొన్ని నేను పైసలు లేకపోతే బజార్లో పడతారా బాడుకో. ఆల్రెడీ మేము ఉన్నది గా బజార్లో హౌలే. ఏమన్నావురా? ఆగ్రా ఆగ్రా కొడక. ఇంకోసారి పేపర్లు కొనమని ఇటు వస్తే తోలు తీస్తా. చల్ చల్, నువ్వు కాకపోతే తెరా బాప్ అయ్యే కొంటాడు బే. ఎందుకు ఇంత చెత్త తెచ్చినావు? కష్టపడ్డాను సెటు. నువ్వురా మంచి పోరను అంటే. ఏంద్రా ఇది బాస్ నీకే 5 బాట్లు పెట్టిన పైకి లేస్తలేదు. ఇంగ్లీష్ పేపర్లు కదా బరువు ఉంటాయి సెటు. ఇంగ్లీష్ పేపర్లు బరువు ఉంటాయా? ఏంద్రా ఇది చెత్త నా కొడక. నన్నే మోసం చేస్తావరా? చంపేస్తా నా కొడక. కాంట కింద ఐస్కన్నా పెడితే తప్పలేదు కానీ మేము రాళ్ళు పెడితే తప్ప. నిజంగానే వేసుకుంటారా? కుమ్మేనరా దొంగ నా కొడుకుని. అన్న తొడుగుట్టు మాకు బద్దలైపోవాలి.
నడవండి చంపి పారేస్తా కొడుకులారా. ఏమ్రా గడబడు? సార్ వీడు కాంట కింద ఐస్కన్న పెట్టి నన్ను మోసం చేశాడు సార్. అయస్కాంతమా? గా సంగతి నేను చూసుకుంటా, మీ నడువుడి. సార్ వీడి మీద కేసు పెట్టాలి సార్. కేసా? దొంగ నా కొడక, చైన్ మళ్ళీ ఎక్కువ చూస్తున్నావురా బాడుకో. కొట్ట దించితే అచ్చరం ముక్క రాదు, కేసు పెడతాడంట. కేసు అందరినీ బొక్కలేక కొట్ట మునిపోయి ఇక్కడికి వెళ్ళి ఉడాయించుండ్రి. ప్రతి అడ్డమైన గాడి కొడుకు చట్టాన్ని చేతిలో తీసుకోవాలనే ఉడాయించుండ్రి నా కొడుకల్లాలా. మరి మా డబ్బు? నడు. ఓ ఏంటి 20 రూపాయలేనా? అరే ఇది ఇండియారా బాయ్, ఇక్కడ అందరు సమానమే. నడు చల్ చల్. ఏందిరా బైగా లుక్కు, నడు. మరి హట్. చెల్లియ చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరెల్లరు. వచ్చేసారు మనీదప్ప అన్నీ ఉన్న పిల్ల మహారాజు గారు. అరే ప్రభువులకు ప్రజలు పన్ను చెల్లించినట్టున్నారే, దొరవారికి ఏం సేవ చేయమంటారో చెప్పండి. ఆజ్ఞాపించండి ప్రభు. ఒకటి ఎక్కువ చక్కెర. బాబాయ్ పాలొద్దు. రేయ్ పాలునా లేకున్నా రేట్ ఒకటిరా. ఒట్టి కాషన్ తాగితే ఆకలి చచ్చిపోతుంది. పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు. రా బాబురా, ఏయ్ లేవండి రా బాబు కూర్చో. చాలా రోజులైంది చూసి. చదువు పూర్తయిందా? అయిపోయింది బాబాయ్, నేను ఇంజనీర్ అయ్యాను. అబ్బా అయితే ఇప్పుడు నువ్వు చాలా పెద్ద మనిషి అన్నమాట. నీ టీ తో అయితే మళ్ళీ చిన్నపిల్లలు అవుతానులే బాబాయ్. బాబాయ్ షుగర్ కొంచెం తక్కువ వేసి. ఒక స్ట్రాంగ్ టీ అంతే కదా. ఏకి స్పెషల్ చాయ్. బాబు గారు చాలా టిప్ టాప్ గా ఉన్నారే. రాము ఈ చాయ్ తీసుకెళ్ళి బాబు గారికి. థ్యాంక్స్. నో మెడిసిన్. మా ఇంగ్లీష్ దొరగారికి స్ట్రాంగ్ డికాషన్. ఫస్ట్ క్లాస్. పర్లేదు బాబు. ఉంచండి బాబాయ్. వస్తాను బాబాయ్. తమకి ఇంకా ఏమన్నాయి ముందురా ప్రభు? 2 డబల్ రొట్టెలు. డబల్ రోట్లా? మరి డికాషన్తో ఆకలి చంపుతామన్నారే. అవి మా అమ్మ నాన్నలకి. వీడు పుత్తిరాజు కాదు త్యాగరాజు. ఏమిటిది? చిన్న రాజావారు చిరిగిన నోటిచ్చుటయ్యా, ఎంత మోసము. సారీ బాబాయ్, ఆ పేపర్ కొట్టాను లేడు. అన్ని పేపర్లు తీసుకొని నాకు చినిగిపోయిన నోట్ ఇచ్చాడు బాబాయ్. సారీ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? థ్యాంక్స్ బాబాయ్, నేను వెళ్ళొస్తానే. మిగిలిన చిల్లర నా ఖాతాలో జమ కట్టే. అబ్బా తోలు నమిలట్టున్నది పంట. ఇప్పుడు తినమ్మా, దూదిలాగా ఉంటుంది. రోజు చెత్త రొట్టెలు తెస్తావు చెత్త నా కొడక. వేరేది దొరకదురా నీకు? ఆడి రెక్కల కష్టంతో దొబ్బి తినకపోతే ఏదైనా పని చెయ్యొచ్చుగా. నోరు మూయి నీ అమ్మ. టోటల్ ఏపీలోనే నంబర్ 1 తోలు బొమ్మల ఆటగాడిని. వస్తారు చూడు, నీ ఆట కావాలి నీ ఆట కావాలి అని. వస్తారు. ఈ ఆట నడువు విరిగిపోయిందన్న జ్ఞానం ఈయనకెప్పుడొస్తాదయ్యా? అడిగే ఓడే లేడు. చూడు ఎట్ట ఆటకెక్కాయో. ఎంత గాలొచ్చినా కింద టపటపా పడిపోతాయి. గాలి కాదురా గాలి నా కొడక. నా చేతిలో పడాలని, నేను ఆడించినట్టు ఆడాలని ఆడిస్తా.
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. రాము గుట్కా తెచ్చావా? అమ్మా దీనివల్ల క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారంటమ్మా. పీడా పోతుంది, నీకు కొంచెం బరువైనా తగ్గుతుంది. అది కాదమ్మా. అది కన్న కొడుకు సంపాదన మీద బతుకుతూనే ఉంటుంది కానీ చుట్టలేవరా? సిగ్గులేనోడా ఏంటే గొనుగుతున్నావు? నీ అమ్మ రాక్షస నోరులా ఉంది. ఆ పెంట తినేయడం మానేచ్చుగా. నువ్వేదైనా పల్లో గెలచ్చుగా. ఏంటి అమ్మని కొట్టద్దు నాన్న. నేను నీకు రేపు ఆరాధిస్తాను నాన్న. నిజంగా నిజంగా నాన్న, నీ తోడు నాన్న. ఆ. పాపం రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిల్లు పెరిగి పెద్దదవుతుంది. ఏం చూసినా ఏం చేసినా ఆ నొప్పి ఇంకా ఇంకా ఎక్కువవుతూనే ఉంది. ఏమిటో ఆ కలతతో కలవరంతో రాముకి నిద్ర కూడా పట్టట్లేదు. ఆ చిల్లు రాముని ఇబ్బందులు పాలు చేస్తోంది. రాము ఇంట్లో ఇబ్బందులు కూడా పెరిగిపోసాగాయి. ఆ ఆదుర్తాతో రాము ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎందరెందరినో కలిశాడు, రకరకాల మనుషుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, పెద్దల్ని. కానీ గుండెలో ఆ చిల్లు గురించి మాత్రం ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. అందరూ పైకి చూస్తూ ఆ దేవుడికే తెలుసు, ఆ దేవుడికే తెలుసు అంటూ చేతులెత్తారు. ఎక్కడా ఏ సాయమో అందకపోయేసరికి ఆ దేవుణ్ణి అడుగుదామని నిర్ణయించుకుని బయలుదేరాడు రాము. ఆలస్యం చేయకుండా ఒక దేవుడి దగ్గర నుంచి ఇంకో దేవుడి దగ్గరికి, ఇంకో దేవుడి దగ్గర నుంచి మరో దేవుడి దగ్గరికి అలా 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 వెళ్తూనే ఉన్నాడు. అందరు దేవుళ్ళు అతన్ని తికమక పెట్టారే కానీ ఏ జవాబు దొరకలేదు. నిరాశతో వెనుదిరిగాడు. పాపం మన రాముకి దేవుళ్ళు మాట్లాడరు గాని చిత్ర విచిత్రాలు చేస్తారని తెలీదు. అదేమిటి నాయన అలా పడ్డావు? సారీ తాత, నేను చూసుకోలేదు. అవునులే, ఏదో ధ్యాసలో ఉండి వెతుకుతున్నావు. నేను వెతుకుతున్నానని నీకెలా తెలుసు? ఎలా ఏమిటి, నాకన్నీ తెలుసు. నిజంగా? అయితే నేనేం వెతుకుతున్నానో చెప్పుకో చూద్దాం. నీ గుండెలో పడ్డ చిల్లుని దేనితో పూడ్చాలా అని వెతుకుతున్నావు. ఇంతకీ నువ్వెవరు ముసలాయనా? ముసలాయన? తప్పు తప్పు, పెద్ద ఆయన. ఎవ్వరికీ తెలియని విషయాలన్నీ తెలిసిన వాణ్ణి నేను. జ్యోతిష్కుణ్ణి. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెప్పేవాణ్ణి. సారీ, అవన్నీ నాకు అక్కర్లేదు. ఈ చిల్లు ఎలా పోతుందో చెప్తే చాలు. అయితే నన్ను చూడని, సరిగ్గా చూడనివయ్యా. ఓ నాయనో, ఓరి దేవుడు, ఓ మై గాడ్, ఇదో జబ్బు, నిరక్షరాస్యత అనే జబ్బు దేశమంతా పాకిపోతోంది. అలా చూడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూడు. అవును, ఓ నాయనో, ఇది అంటువ్యాధిలా ఉంది. నేనే దీన్ని అందరికి అంటిస్తున్నానేమో. అవునవును, దీనికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. చెప్పు తాత చెప్పు, ఈ జబ్బు అందరికి అంటకుంటే నేను దీన్ని ఎలా ఆపాలి? ఓరి దేవుడా, ఇది నాలాంటి జ్యోతిష్కుడి కళ్ళనే కప్పేంత భయంకరమైన జబ్బు.
కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, నువ్వే దీనికి ఏదన్నా చెయ్యాలి. నువ్వే మొదలు పెట్టావు, నువ్వే అంతం చెయ్యాలి. నేనా? ఎలా తాత? నువ్వే నయం చెయ్యాలి. ఏ జబ్బుకైనా మందు అవసరం, దాన్ని నువ్వే కనిపెట్టాలి. వెళ్ళు. కానీ నేను డాక్టర్ని కానే. ఇప్పుడవు, అది చాలా సులభం. ఎలా తాత? బడికెళ్ళు, కాలేజీకెళ్ళు, అమెరికాకెళ్ళు, ఎలాగోలా ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియదు. అది కాదు తాత, ఇప్పుడు నేను. అయ్యో బాబోయ్, అమ్మో, ఈ జబ్బు నాకు కూడా అంటుకునేటట్టుంది. ఏదో ఒకటి చెయ్యి, చెయ్యి, త్వరగా చెయ్యి. కానీ తాత, నేను ఏదో ఒకటి ఆలోచిస్తా. ఎలాగైనా స్కూల్కి వెళ్తా, త్వరగా డాక్టర్ అవుతా, నీకు సాయం చేస్తా. భయపడకు, ఈ జబ్బు నేను చేస్తా. అయితే వెళ్ళు, చదువుకుంటే అంతా సరిపోతుంది. చదువుకో, త్వరగా వెళ్ళు. చదువుకో, చదువుకో. రండి బాబు రండి. అమ్మ తిట్టిందని బాధపడకండి, నాన్న కొట్టాడని బాధపడకండి, లవ్ ఫెయిల్ అయిందని బాధపడకండి, ఉద్యోగం రాలేదని బాధపడకండి. తావెత్తు కట్టుకోండి, మీ జాతకాలు మార్చుకోండి. ఈ దేవి మహత్యం చూడండి, ఏ ప్రశ్నైనా అడగండి, దివ్య దృష్టిలో చూసి సమాధానం టకటకా చెప్పేస్తుంది. దేవి, ఈ జనానికి నీ తావెత్తు మహిమ చూపించు. ఇదే బాబు మహిమగల తాయెత్తు, దీన్ని కట్టుకోండి, దీని శక్తి తెలుసుకోండి. అంత తొందరపడక బాబు, ఫ్రీగా ఫినాయిల్ కూడా దొరకదు, దక్షిణ ఇచ్చుకోవాలి నాయనా. నీ దేవతకు దివ్య దృష్టిందన్నావు కదా, నా జేబులో ఏముందో చెప్పమని చూద్దాం. పిచ్చివాడా, దేవి ఆ మనిషి నీ శక్తిని అనుమానిస్తున్నాడు. అతని జేబులో ఏముందో చెప్పు. పగిలిన గడియారం, నలిగిపోయిన బిల్లు, అటుపక్క జేబులో ఫోర్స్ కొట్టడానికి పెట్టుకున్న బొమ్మ సెల్ ఫోను, చిరిగిన పర్సులో 16 రూపాయలు 50 పైసలు. ఇది బాబు తాయెత్తు మహిమ. ఏ సమస్య అయినా సరే పట్మన పరిష్కారం అవుతుంది. నమ్మకం ఉంచండి బాబు, నమ్మి చెడిని వాడు లేడు బాబు. 1 రూపాయి ఇచ్చుకోండి బాబు, తాయెత్తు తీసుకోండి బాబు, మీ సమస్యలు పరిష్కరించుకోండి బాబు. 1 రూపాయి ఇచ్చి తాయెత్తు కట్టుకో, నీ భవిష్యత్తే మార్చుకో. నేను పైకి వస్తానా? గొప్పవాడిని అవుతానా? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు తల్లి. గొప్పవాడివి కావు, పైకి వస్తావు, జ్ఞానాన్ని సంపాదిస్తావు. కానీ నాకు చదవటం రాయటం రాదే. అది ఇప్పుడు, ముందు ముందు వస్తుంది. బడికి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, అమెరికాకి వెళ్తాం. అయితే నేను మంచి బట్టలు వేసుకుంటానా? 5 రూపాయల టిప్పులు ఇస్తానా? తప్పకుండా. కానీ దేవికి నువ్వు 1 రూపాయే ఇచ్చావు. దేవి నువ్వు ఎంత చూసుకుంటే దేవి నిన్ను అంత చూసుకుంటుంది. ధైర్యంగా ఉండు, దేవి నీకు తోడుగా ఉంటుంది. దేవి అలసిపోయింది, ఇక నువ్వు వెళ్ళు. ఏ బాబు, కేకు నాకు కొంచెం పెట్టు. ఎవరెవరో ఏమిటేమిటో గమ్మత్తుగా చెబుతున్నారు. గజిబిజి ఆలోచనలతో అల్లకల్లోలం అవుతున్న రాము తను చదువుకుంటే గుండెల్లో పడ్డ చిల్లు మాయం అవుతుందని నమ్మి బడికెళ్లాలనే నిర్ణయించుకున్నాడు. మన తాయెత్తులు ఆయన భలే ఐడియా ఇచ్చాడు కదూ. టైం అయింది, పోండి. చలో చలో చలో. ఏం చేస్తున్నారయ్యా? నాకు అర్థం కాదు. మీరు
టైం ఎంత అవుతుంది? అక్కడ వరకు వెళ్ళాలి మనం. కనీసం 100 మంది తీసుకురమంటే ఎంతమంది తీసుకొస్తారు మీరు? ఒక పని కూడా సరిగ్గా చేయరు కదా. ఇప్పటికిప్పుడు ఇంకా పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకేం అర్థం కావటం లేదు. బాబు, నీ పేరేంటి? రాము అక్క. నీకు డబ్బులు కావాలా? నాకు డబ్బులు వద్దక్క, హెల్ప్ చేస్తావా? రేయ్, నా మందు మర్చిపోకురా. అలాగే. చెంగు చెంగుమంటూ నింగినే చేరుకోగా బరువులే రెక్కలవగా చిరంజీవి టీం గెలవాలంటే 8 balls లో 15 runs చేయాలి. కానీ వెంకటేష్ టీం బౌలర్స్ చాలా మస్తుగా వేస్తున్నారు. చిరంజీవి టీం ముష్కిల్ మే సారీ మ్యాచ్ చాలా టైట్ గా ఉంది. చిరంజీవి టీం గెలవచ్చేమో. చిరు ఏదైనా చెయ్యి బాస్. అది బాస్. 9 runs 7 balls. ఇప్పుడు చిరంజీవి టీం మస్తుగా ఆడుతుంది. బాస్ రెడీ బాస్. అరే మనం డబ్బులు సంపాదించొచ్చురా. ముసుగులోడు బే. అర్జెంట్ నీ వల్లనే అవుతుంది. ఇప్పుడు కాదు బే, నీ బిజుకున్నా. మాలిక్ బౌలింగ్ కెళ్ళి ఆరా రే. అరే అవుట్. చిరు టీం లో మళ్ళా వికెట్ పడింది. 6 balls 9 runs. ఆఖరి వికెట్. చిరు టీం మళ్ళా కష్టాల్లో పడింది. నిజంగా నాతో పని ఉందా? మ్యాచ్ ఖతర్నాక్. చిరు టీం ఓడిపోకూడదు. మ్యాచ్ చాలా టైట్ గా ఉంది. రాగానే బ్యాటింగ్ రానికండ్రా, చిన్నగా నాని ఉండ్రి. అరే నువ్వు అరే శేఖర్ నువ్వే బౌలింగ్ చేయి. వినోద్ గారు మళ్ళా బాల్ మిస్ చేసిండు. ఇప్పుడు ఇంకా 5 balls 9 runs. మ్యాచ్ ఖతర్నాకే. చిరు టీం గెలవాలంటే 4 ball లో 8 రన్లు చేయాలి. ఫస్ట్ బాల్ లోనే 4 కొట్టిండు. 3 balls 4 runs. చిరు టీం క్లైమాక్స్ లో మస్తుగా ఆడుతుంది. 2 ball లో 2 4లు. చిరంజీవి స్టైల్ లో మస్తు రన్ పడేసిండు. మనమంతా డబ్బులు సంపాదించవచ్చు. అదెట్లా? 30 మంది పిల్లలుంటే చాలు. రాముకి నీకు హెల్ప్ కావాలంట. పోయి మేము ఎక్స్ట్రా అడిగిపోయే. ప్లీజ్ రా, మనందరికి డబ్బులు వస్తాయి. నీ డబ్బులు ఎవడు కావాలి బే. రేపు వెంకటేష్ సినిమాకి మనం ఫస్ట్ షో వెళ్దాం. రేపు మీ టీంలో ఆడతా. ప్రామిస్? ప్రామిస్. నేను వెంకటేష్ సినిమాకి ఏం రాను. నువ్వు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసావు కదా. ప్రామిస్. బాల కార్మిక వ్యవస్థను ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ. ఒకటి తీసుకున్నానికి ఇవ్వు. అరే నాకు ఇవ్వరా. సంవత్సరం నుండి మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం, కానీ ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూనే ఉన్నారు. అందుకే ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ధర్నాల వల్ల మార్పు వస్తుందంటారా? మార్పు వచ్చేదాకా నేను ఊరుకోను కదా. మీరు చేసే ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తాననుకుంటున్నారా? విజయం సాధించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. సాధిస్తామనే నమ్మకం కూడా మాకు. ఆగండి ఆగండి. నమస్తే మేడం. మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిచారు. మీతో మాట్లాడటానికి ఛాంబర్కి రమ్మంటున్నారు. ఏ మేడం కి 2 బాత్రూమ్ వస్తున్నట్టుంది రా బాయ్.
చాలా కష్టంగా ఉంది బాస్. మాకు నీళ్ళు కావాలి బే. మాకు నీళ్ళు కావాలి. ఆగండి ఆగండి, వస్తానని చెప్పాగా, 5 నిమిషాలు ఆగలేరా? కూర్చోండి. మేడం గారు వస్తున్నారు. ఉంటానండి. అమౌంట్ ఆల్రెడీ ఆఫీస్ పంపించేశాను. థ్యాంక్స్ అండి. నమస్తే. చర్చలు ఎలా జరిగాయి మేడం? ముందు కాస్త బెట్ చేశారు, తర్వాత మీ డిమాండ్స్. చాలా విషయాలు చర్చించాం, అవన్నీ త్వరలోనే మీ ముందుకు వస్తాయి. మరి బాల కార్మిక వ్యవస్థ గురించి చర్చించారా? ఆఫ్ కోర్స్, అదేగా మా డిమాండ్లో ముఖ్యమైనది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే నా ధ్యేయం. ఈ కుర్రాడెవరో మీకు తెలుసా మేడం? ఎంత ముద్దొస్తున్నాడు, ఎక్కడో చూసినట్టుంది. ఎవరు బాబు నువ్వు? నేను మీ తోటలో టాయిలెట్లు కడుగుతుంటాను మేడం. చూశారుగా, పిల్లల కోసం పాటుపడుతున్న వైశాలి గారి ఇంట్లో తతంగం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఎప్పుడు? ఈ పరిస్థితి సమ్మెలు ధర్నాలు దాటి ముందుకెళ్లేదెప్పుడు? పిల్లల భవిష్యత్తు బాగుపడేదెప్పుడు? వైశాలి గారు లాంటి సంఘ సంస్కర్తల చేతుల్లో ఉన్నంతకాలం మాత్రం కాదు. లయ డబ్బులు లేవని అప్పుడే చెప్పానుగా. డబ్బులు కాదక్క, స్కూల్కి పంపిస్తున్నావు కదా. స్కూలా? నేనక్క రాముని. పొద్దున్నే ఫ్రెండ్స్ని తీసుకొస్తే స్కూల్కి పంపిస్తున్నావు కదా. చూడు, స్కూల్కి పంపించాల్సింది గవర్నమెంట్, నేను కాదు. రాము, రాము, గుట్కా తెచ్చావా? గుట్కా తెచ్చావా నాన్న? లేదమ్మా, రేపు తెస్తా. పర్లేదు నాన్న, రేపటి నుంచి నేనే అన్నీ చూసుకుంటాగా. పడుకో. పడుకో. అమ్మా, 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 లే అమ్మా, 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 లే అమ్మా, 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 అమ్మా.
అలా కష్టాలతో పాటు రాము గుండెల్లో చిల్లు పెరిగి పెద్దదవుతూనే ఉంది. అతను రాత్రంతా ఏడ్చాడు. బాధలను దిగమింగాలనుకున్న రాముని ఆ బాధలు కన్నీటిలో ముంచేశాయి. ఏడ్చి ఏడ్చి అతని కన్నీళ్లు ఇంకిపోయాయి. బాగా ఆలోచించిన మీదట తన తప్పు తనకు అర్థమైంది. ఇంకెప్పుడు ఏడవకూడదని నిశ్చయించుకున్నాడు. ఇకపై జీవితానికి ఎన్నడూ తలంచకుండా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, ఎంతమంది అడ్డు తగిలినా ఏటికి ఎదురీదాలని నిశ్చయించుకున్నాడు. కొత్త ఉత్సాహంతో, కొత్త ఉత్తేజంతో కథని మరో మలుపు తిప్పాలని కదిలాడు. కొంచెం ఆగండి, కొంచెం ఆగండి. అంతకన్నా ముందు మనం చిన్న బ్రేక్ తీసుకోవాలండి. బాత్రూమ్కి వెళ్ళాలి. కడుపులో బిపోయే స్వామి. మహాజనులారా, అలా వెళ్ళి జిప్పులు దించండి, తెరలు దించండి. ఒక మాట కాసేపు రిలాక్స్ అవ్వండి. ఏమన్నా తినండి, సిగరెట్లు మాత్రం కాల్చకండి. త్వరగా వచ్చేసి ఈ దేశానికి గ్రహణంలా పట్టిన చెల్లును పోడ్చడానికి రాముతో చేతులు కలపండి. బాత్రూమ్ ఏ పక్క? సార్ సార్ రెడీ సార్. మహాజనులారా, ఇప్పుడు మన రాము నూతనోత్సాహంతో ఈ జాతి గుండెల్లో పడిన నిరక్షరాస్యత అనే చిల్లును నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ చిల్లు అంతు చూడాలనుకున్నాడు. తనను ఆవహించిన నిరాశని శక్తిగా మార్చుకుని ఈ చిల్లుపై పోరాడాలనుకున్నాడు. ఈ జాతి ప్రగతి కుంటుపడిపోవడానికి కారణమైన చిల్లు ఇది. ప్రజలంతా నిర్వీర్యులైపోవడానికి దోహదం చేసిన చిల్లు ఇది. రాము తల్లి చనిపోయింది కూడా ఈ చిల్లు వల్లే కదా. హలో 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 తప్పు 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 తప్పు. ఆమె చనిపోయింది గుండెలో పడ్డ చిల్లు వల్ల కాదు కదా, నోటిలో పడ్డ చిల్లు వల్ల కదా. ఏది ఏవైనా చిల్లు చిల్లే కదా. అందుకే తన తల్లి చావుకు తనే కారణమని, దాన్ని ఆపడానికి తను ఏమీ చేయలేకపోయాడని అనుకున్నాడు. ఆ చిల్లు వల్ల ఇంకెవ్వరికీ నష్టం కలగకముందే ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జీవితం నేర్పిన పాఠాలే ఆ భయంకరమైన వ్యాధితో పోరాడే ధైర్య సాహసాలనిచ్చాయి. తనలోని నిరాశను తీసి బయటపడవేయడానికి దాని అట్టడుగుల్లోకి చొచ్చుకుపోతున్నాడు రాము. ఆ శుభగడియల్లోని బడికెళ్ళడానికి తొలి అడుగు వేశాడు. ఆ మాట ఈ మాట కలుపుకుని పాట చెయ్యరో, పాడి చూడరో. అడుగులోన అడుగు వేసి బాట వేయరో, కొత్త దారి తీయరో. విత్తులోన పచ్చని చెట్టు దాగి ఉన్నాదో, మట్టిలోన మాణిక్యం పొంచి ఉన్నాదో, మరుగులోన పనికొచ్చే వెన్ని ఉన్నాయో. ఆ మాట ఈ మాట కలుపుకొని పాట చెయ్యరో, పాడి చూడరో. బాధలన్నీ తెంచుకుని ఎగిరిపోయేలా ఆశపడ్డావా? ఆశలన్నీ కలుపుకొని రంగురంగులా కలలు కన్నావా? మధ్యాహ్నపు మండుటెండ చల్లగా మారును, గుండెలోని కోరిక తీరే రోజు వచ్చును. ఎప్పటికైనా కష్టానికి ఫలము దక్కేను. ఆ మాట ఈ మాట కలుపుకుని పాట చెయ్యరో, పాడి చూడరో. అడుగులోన అడుగు వేసి బాట వేయరో. తీసుకోపో. జలాసనం రచయిత నాణకాసనం మానసరి రుద్ర ప్రాణ మానసరి బాణసతి కార్యస్థితి బాణసతు
తన గమ్యాన్ని త్వరగా చేరుకునే ప్రయత్నంలో తనకు దొరికిన ఏ ఆధారాన్ని వదిలిపెట్టకుండా తన శక్తి రెండింతలు కావడానికి చివరికి మరో తాయెత్తును కూడా కట్టుకున్నాడు. ఏ బాబు, తీసుకో. పర్లేదు తీసుకో. వద్దు, నువ్వు ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాక తీసుకో. వద్దు, తీసుకో. ఆ పలకరింపు అతనిలో చెప్పలేని అనుభూతికి కారణమైంది. అదెంతో కొత్తగానో వింతగానో అనిపించింది. ఆ అనుభూతి తన గుండెల్లో పడ్డ చిల్లును కూడా కాసేపు మర్చిపోయేలా చేసింది. ఆ అనుభూతి తనకెంతో నచ్చింది. ఆ అనుభూతికి మరో పేరు సృష్టిలో అన్నిటికన్నా తీయనైన స్నేహం అని కూడా అతనికి తెలియదు. ఆ తీయటి తృప్తితో అతను అక్కడి నుంచి కదిలాడు. నానా, నానా, ఎక్కడికి వెళ్ళాడు? లేవురా, సత్రం అనుకున్నావే. నడు. ఇది మా ఇల్లు. మా ఇల్లు ఏంద్రా? మా ఇల్లు మీ అయ్య మాకమ్మేసిండు బే. పో. తిరిగి ఈ తండ్రులంతా దొంగన కొడుకుడురా. బొమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయాడురా. తొక్కడు తోలు బొమ్మలు ఒంటి మాత్రం ఏమవుతుందిరా బొక్క? అది కాదురా, ఒక బొమ్మలో నేను డబ్బులు దాచిపెట్టానురా. డబ్బా? బొమ్మల్లోనా? గది దబ్బిండి ఆ దొంగన కొడుకు. ఎంత? 824 రూపాయలు. చంపినావురా? అంత డబ్బు ఎందుకు దాచినావురా? బొంగారా అయ్యది? స్కూల్కి వెళ్తే అంతా మారిపోతుందంట. ఎట్లరా? ఎట్లా? ఎలాగో నాకు తెలియదు, కానీ అదంతా మారుస్తానంతే. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రోయ్. రూలు తోలని 36 ఉంటాయట. నాకు తెలుసురా, నాకు తెలుసు. అందుకే అన్ని రెడీ చేసుకుంటున్నా. ఏం తెలుసురా నీకు? తొక్కలో తోడుకోరా. నీ అడ్మిషన్ ఫీజే 800 రూపాయలు అవుతుంది. ఈ చింపిరి గుడ్డలతో వెళ్తే నేను స్కూల్లోకి రానివ్వరు. మీ అమ్మ నాయన రావాలి, లేకుంటే ఈ స్కూల్లో చేర్చుకోరు. ఈ ఒక్క బుర్తి వెళ్ళామనుకో, ఈ బుర్తినే కొడతారు. నాకు అదంతా అనవసరం, నేను స్కూల్కి వెళ్తానంతే. అది రాము, నా మాట వినరా. ఈ స్కూల్ మన కోసం కాదురా, అవన్నీ పెద్దోళ్ళ పిల్లలకు. మనం వీధి పోరగలం రా. హెల్ప్ చేస్తే చెయ్యి, లేదా మాని. ఒరే ఆగరా, మంచిగా సంచాయించమని చెప్తున్నా. గదే హెల్ప్ అంటే. ముందు దిమాగ్ లేని డ్రీమ్ లాభు. చిర్రు, వీడికి ఏదైనా చెయ్యి బాస్. ఏ పోరడా, మీ నాయన కనబడ్డా? ఇక్కడ అవ్వుండా లేది? ఎత్తుకపోయినరు. సచ్చిందనుకున్నావా? లే, తీసుకుపోయి అనాథ శరణంలో వేసిండ్రు. స్వీట్. రాయటం నేర్చుకుంటున్నావా? నీ వయసు ఎంత? 9, 10. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళాలనుందా? నేను సాయం చేస్తాను, వెళ్తావా? ఇప్పటికి చాలా మంది చెప్పారు. అరే, నీతో కాసేపు మాట్లాడాలి. నాకు పని ఉంది. నిజంగానే నీకు హెల్ప్ చేస్తాను.
ఆగు, నాకే నీ హెల్ప్ కావాలి. నిజానికి నాకే నీ హెల్ప్ కావాలి, ప్లీజ్. చోటు మా బిగ్ బాస్ నీకు హెల్ప్ కావాలని చేసేస్తాడు. మా బజారు బోరాల మీద తీసితో గీసి చేస్తున్నామంట కదా, దాంతో మాకేంది లాభం? లాభం గురించి నేను ప్రామిస్ చేయలేను, కానీ మరి ఇటువంటి బేకార్ పనులు ఎందుకు చేస్తారు? చిరు, నువ్వేమైనా జై బాస్. అక్క మా కథలన్నీ వింటావు, ఇంత పెద్ద బుక్ రాసావు, మార్కులు కొట్టేస్తావు, మాకేం చేయవు అంతేగా. నేను ఒక్కదాన్ని అన్నీ మార్చలేను కదా. కానీ ఒక్కరోజైనా మంచి రోజుగా మార్చచ్చు కదా. కానీ ఇప్పుడేగా కొనిచ్చాను. గదంటే ఏదో హెల్ప్, గిరి పనమ్మా. సరే, కానీ తర్వాత. హలో, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఇటువంటి కథలు లైఫ్లో చాలా విన్నాం, చూసినాం. ఈ దోపిడి మేము బతుకంటాం. నీకెప్పుడు బడికెళ్ళాలని అనిపించదా? అదే బడికెళ్ళడం ఫుల్ బేకార్, కాడ పనికి వచ్చేది ఏం చెప్పరు. ఎట్లా భయపడాలి గది మాత్రం నేర్పుతారు. అవు మా టీచర్ నన్ను ఎప్పుడు కొట్టేది. ఒకరోజు తిక్కరేగి వాన్ పెట్టంత వాన్య కొట్టి పదారైనా ఇంతవరకు ఆ స్కూల్ జోలికే వెళ్ళే. మీరంతా ఇక్కడే ఉంటారా? అవు 50 మంది ఉంటాం, ఫోన్ వస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటాం. మా ఈ పెద్ద మనుషులు. ఎంజాయ్మెంట్కి ఏం చేస్తారు? నిజంగా తెలుసుకోవాలని ఉందా? ఇదిగో. ఏంటిది? ఫీల్డ్స్ చూడు, నీకే తెలుస్తుంది. సారీ, నాకొద్దు. మా బతుకులు బతకాలంటే మా లెక్కనే ఉండాలి, కరెక్టా బాస్? సినిమాలా కాదు. గది ఇంకుని రుప్పడానికి వాడతారు. ఇది పాయిజన్. కానీ మాకు అది అమృతం. కానీ ఇది డ్రగ్స్ లాంటిది. గదంతా నాకు తెలియదు, మా కష్టాలను తీరుస్తుంది. ఇది మమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఇక్కడేం చేస్తున్నావు? ఆహా, ఏం లేదు. నన్ను చూడాలని వచ్చావా? నిజం చెప్పాలంటే త్వరగా చెప్పయ్యా, మా నాన్న దీనికి వెళ్ళాడు. అవును, ఆ తాయెత్తు ఏమైంది? నాకు ఇంకే తాయెత్తులు వద్దు, మీరంతా నన్ను మోసం చేశారు. ఆ తాయెత్తులో మహిమలు లేవు, శక్తులు లేవు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పింది నిజమే, అవన్నీ ఉత్తువే. కానీ నిన్ను మోసం చేసింది నేను కాదు, మా నాన్న. నాకు తెలుసు, సారీ. ఉండు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఒకటి ఉంది. కళ్ళు మూసుకో. ఇప్పుడు చూడు, ఇది నా పన్ను. నిన్న రాత్రి ఊడిపోయింది. భయపడకు, నేను ఒక సినిమాలో చూశాను, చాలా బాగుంది. ఏంటది? రాత్రి పడుకునేటప్పుడు ఏదైనా కోరిక కోరుకొని దిండు కింది పన్నును పెట్టుకుంటే కల్లో దేవత వచ్చి నీ కోరికలన్నీ తీర్చేస్తుంది. ఏ సినిమాలో? అదంతా నాకు
తెలీదు. ముందు పని చేయి. బాయ్, నేను వస్తాను. అక్క అక్క, నాకు హెల్ప్ చేస్తాను చెప్పావు కదా. ఏమైంది? వీళ్ళ గురించి నీకు తెలీదు. వాడు పిల్లాడే కదా. కానీ ఆ పిల్లలే నన్ను మోసం చేశారు. నిజాయితీ అన్నది కొందరికే సాధ్యం, అందరికీ కాదు. ఛ, మొత్తం సిస్టమే చండాలం అయిపోయింది. ఆ చండాలంలోనే వాళ్ళు బతకాలి, వేరే దారి లేదు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. స్టాప్ ఇట్. నువ్వు తప్పు చేసావు, నీకు తెలుసు. అందుకే అప్సెట్ అవుతున్నావు. ఏం చేయను? దాన్ని మార్చడం నా చేతిలో లేదు కదా. అవును, కానీ నువ్వు హెల్ప్ చేయగలవు. తను అడిగింది అదేగా, హెల్ప్ చేయి అంతే. ఏంది 700? దొబ్బుకొచ్చిన ఫోన్కి 10,000 ఇస్తారా? ఓ చాలా దూరం పరిగెత్తాను రా. ముసలాన్ని కూడా పట్టుకోలేకపోయినా ఇంద్రాబాయ్, వేస్ట్. ఈడవాడు బే. ఇడు రాము, నా ఫ్రెండ్, మనతోనే ఉంటాడు. ఇదేం మీ అయ్య కట్టించిన ధర్మసత్రం కాదు. పోండి. అడ్మిషన్ ఫీజు స్కూల్లోనే కాదు, ఏడ కూడా ఉంటుంది. అబ్బా ఎంత బాగున్నాయో. అవును, చాలా బాగున్నాయి. అవును తాత, ఏడు నుంచి తెచ్చినావు ఈ బొమ్మలు? ఫిలిం నగర్లా మా దోస్తా నుంచి తెచ్చిన. మంచిగా ఉన్నాయా? ఏం ఊరులు తండ్రు, పడుకోండి. పొద్దుపోయింది కొడక, వాన పడేట్టుంది. నేను బి లోపలనే వండుకుంటా. నాయన, ఇది ఎండాకాలం, వాన ఎడకెళ్ళి పడుతుంది. బయట పడిపో. వాన పడద్దట, వాన పడుతుంది బిడ్డ, పడుతుంది. ఏదో ఒకరోజు వాన పడుతుంది. మనకున్నవన్నీ కొట్టుకుపోయేటట్టు పడుతుంది. చోటు చోటు, అన్నీ రెడీ చేసుకున్నాను రా. దేనికి? రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళడానికి. మన డబ్బు అదంతా నేను చూసుకుంటానులే. సరే, వెళ్ళొచ్చినా ఎట్లుందో చెప్పు. అరే చోటు, నాకెందుకో కాలు చేతులు అనుకుతున్నారా. అయితే పోకు, నిద్రపోరి, దమాక్ తినకు. అలా రాము ఆ రాత్రంతా నిద్రేపోలేదు. చాలా విషయాలు అతనికి నిద్ర పట్టకుండా చేశాయి. తన గుండెలకు హత్తుకున్న బొమ్మ, తన భవిష్యత్తును కడుపులో దాచుకుని తనకు దూరమైన బొమ్మలు, అన్నిటికంటే ముఖ్యంగా రేపు తను బడికెళ్లాలనే భయం, అక్కడ తను పట్టుబడిపోతానేమోనన్న దిగులు అతని గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పాపం ఆ భయంతో విరేచనాలు కూడా పట్టుకున్నాయి. ఉన్నట్టుండి అంతా కీడే జరుగుతుందేమోనని అతనికి అనిపించింది. కాలుతున్న ఆ సిగరెట్టు పీక రేపు కలగబోయే అల్లకల్లోలాను సూచిస్తున్నట్టు తోచింది.
ఆలోచిస్తున్న కొద్దీ ఈ అపశకునాలన్నీ కలిసి తన ఆశల్ని కాల్చేస్తాయేమో, తన ఆశయాల్ని పూర్తి చేస్తాయేమో, తన బతుకు ఏమవుతుందో ఏమో అనే గందరగోళంలో పడి అతలాకుతలం అవుతున్నాడు రాము. రేపు ఏ ఘోరం జరుగుతుందో అనే ఆందోళనతో ఆ రాత్రంతా నిద్రే పోలేదు రాము. భగవంతుడా, ఎంత అన్యాయం చేయబోతున్నావురా. జల్దీ టైం అయింది కొండ్రి. చలో 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 వెళ్ళయింది చలో. స్పీడ్ గురు 8 నిమిషాల్లో వచ్చేసాం. రేపు 5 నిమిషాల్లో రావాలి. ఓకేనా? ఓకే. ఏం కావాలరా? నేర్చుకుందామని. అరే చల్ 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 పోయి ఆడాడ నేర్చుకోపో. ఉండొచ్చాడు ఒప్పుకొచ్చింది దొంగపరు. ఈడేం చేస్తున్నావు? లోపలికి పోకుండా ఈడేం చేస్తున్నావు? వెళ్తున్నా. ఇగో ఏంటిది? గాడిద గుడ్డు జోబులో పెట్టుకో. లోపల ఎవరన్నా అడిగితే ఫీజు 800 రూపాయలు ఉన్నాయి, మిగిలింది మళ్ళా కడతానని చెప్పు. ఇంకా నువ్వు ఏంద్రా? ఆ వాచ్మెన్ నన్ను గుర్తుపడతాడేమో రా. కదా ఆని నేను లైన్లో పెడతాలే, నువ్వు కొత్తగా చేరావా? వాడి షూస్ చూడు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏయ్, నీ పేరేంటి? రాము. రాము అంటే సెకండ్ నేమ్? I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being alone lies my happiness. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు రాజు సార్ రాలేదు, నేను మీ క్లాస్ తీసుకుంటున్నాను. ఏ లెసన్ మీద ఉన్నారు? ఓకే, ఓపెన్ పేజ్ నెంబర్ 97. ఓకే, ఇప్పుడు చివరి నుంచి మొదలు పెడదాము. యు
యూ వాట్ ఇస్ యువర్ నేమ్? రాము అంటే కొత్తగా వచ్చాడు. ఓకే ఓకే. రాము, స్టార్ట్ రీడింగ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. అబ్బా చాలా ఉక్కగా ఉంది. ఎవరైనా ఫ్యాన్ వేయండి. నువ్వు చదువు రాము. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of it. ఏంటి జోక్ చేస్తున్నావా? పారిపోండి, పారిపోండి. చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. అసలు ఎవరి కుర్రాడు? ఈ కుర్రాడు మన స్కూల్ కూడా కాదు సార్, ఎవరో బయట కుర్రాడు. హీఈస్ వెరీ బ్రేవ్. చూస్తుండగానే చిటికలో పైకి వెళ్ళిపోయాడండి. నాకు ఎప్పుడు బడికి వెళ్ళాలనిపిస్తుంది సార్, కానీ నా దగ్గర ఇంతే ఉన్నాయి. ఆ డబ్బుతో అవసరమే లేదు, వీధుల్లో పనిచేయాల్సిన పనే లేదు. నేను నీకు స్కాలర్షిప్ ఇప్పిస్తాను, హాస్టల్లో ఉండే ఏర్పాటు కూడా చేస్తాను. నిజంగానా సార్? అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేను చెప్పాను. చాలా పెద్ద ప్రమాదం నుంచి రక్షించాను. మేడం, నేను పేరెంట్స్ అర్జెంటుగా మాట్లాడాలి. మీరు రాము నా కార్లో డ్రాప్ చేయించండి. రేపు 10 గంటకల్లా వచ్చి అంతా నేను చూసుకుంటాను. ఓకే? నీ లెక్కనే ఎంత పెద్ద హీరో అయిపోయిండో. నా ఫీజు వాళ్ళే కడతారంట, నేను ఇంకా వాళ్ళ హాస్టల్లోనే ఉంటా. అరే రే, ఎంత పెద్దను అయిపోయినావురా. ఇక మమ్మల్ని మర్చిపోతావు? లేదు, నువ్వు రోజు వచ్చి నన్ను చూడాలి. ప్రామిస్? ప్రామిస్. నెంబర్ రాసి ఉండదు కదా, ఫోన్ చేసి కనుక్కోండి, నాకు తెలియదు సార్. స్కూల్ ఎందుకు మూసారయ్యా? వెళ్ళి ప్రిన్సిపల్ని అడగండి. ఎక్కడ ఉన్నారు ఆయన? అసలు ప్రిన్సిపల్ ఎక్కడ? లోపల ఉన్నారు, వెళ్ళి కనుక్కోండి. ఏం జరిగిందయ్యా? నిన్న అంటుకుంది కదా. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు? ఇంకా తెరవనట్టే. అరే, చిన్న పిల్లలు చదివేసుకోవాలి, ఇంత నిర్లక్ష్యమా? అందుకే లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేసిండ్రు. స్కూలు మూతపడింది, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు మీరు నీతులు మాట్లాడితే ఎలా? కానీ ఆ పిల్లాన్ని కాపాడింది వాసు కాదు, రాము. సార్, ఆ ఇద్దరు మంటల నుంచి బయటకు వచ్చినప్పుడు మసిపట్టున్నారు. నేను అబద్ధాలు చెప్పలేను. మేం చెప్తాం. సాహసబాలల అవార్డు కోసం వాసు పేరుతో అప్లై చేయండి. స్కూల్కి బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. వాసు మినిస్టర్ గారు అబ్బాయి అండి.
అలా చేస్తే మినిస్టర్ గారు మనకి లైసెన్స్ ఇప్పిస్తారంటావా? ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. దయచేసి అర్థం చేసుకోండి. రాము, స్కూల్లో ఆ పిల్లని కాపాడింది వాసు అంట. అది చేసినందుకు దానికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందంట. వస్తే వచ్చిందిలే. ఇది ఇట్లా ఈజీ ఇచ్చి పెట్టే మామలా కాదు, ఏమైనా చేయాలి. సోదక్క అమ్మగారికి వెళ్తే నేను ఎక్కడికి రాను, నాకు పని ఉంది, నేను వెళ్తా. నాకు కూడా తెలియదు. సోదక్క నువ్వా? ఇది చూడక్క. ఏంటి మంటల నుంచి వాడిని కాపాడింది రాము అయితే వాసుగారని రాసిండు వాడుకోవాలి. ఇది చాలా అన్యాయం. మనం ఏదైనా చేయాలి. అవును, నీకు ఐజీ గారు తెలుసున్నావుగా? తెలుసు, కానీ వాసు ఒక పెద్ద మినిస్టర్ గారు అబ్బాయి. ఆ రాత్రి ఒక మహత్తరమైన ఘడియలో ఏదో కొత్త శక్తి, నమ్మకం రాముని ఆవహించాయి. అతడు ఒక బలమైన కోరిక కోరుకున్నాడు. అపురూపమైన దంతదేవత రంగంలోకి దిగింది. ఆమె వచ్చింది, అంతా అర్థం చేసుకుంది, కదిలింది. చివరికి దంతదేవత మేమున్న చోటుకు కూడా వచ్చింది. నీరసించిన మా మీద కూడా మంత్ర విభూతి చల్లింది. దాంతో మా బొమ్మలన్నిటికీ ప్రాణం లేచి వచ్చింది. కనుమరుగైపోతున్న ఒక అపురూపమైన కళ ద్వారా మళ్ళీ జనజీవనాన్ని కళకళలాడేలా చేయడానికి మేమంతా కంకణం కట్టుకుని కదిలాం. విచిత్రం ఏమిటంటే ఒకేలా ఉన్న రాము పరిస్థితి, మా పరిస్థితి మారడం రాము నమ్మకంపైనే ఆధారపడింది. దేవత స్వాతి మీద మంత్రించిన విభూతి చల్లింది. దాంతో ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. రాముకి న్యాయం చేయాలని, కుళ్ళిన వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆమెలో ఏదో జ్వాల రగిలింది. ఎంత ప్రయత్నించినా ఆ జ్వాలల్ని చల్లార్చడం ఆమె వల్ల కావట్లేదు. దంతదేవత వాసు ఇంట్లో ప్రత్యక్షమైంది, విభూతి చల్లింది. జీబూబా అది వాసు అంతరాంతరాళాల్లోకి చొచ్చుకుపోయింది. అతనికి భరించలేనంత కడుపు నొప్పి మొదలైంది. దాంతో అతనికి నిద్ర పట్టట్లేదు. పాపం లేవాలన్నా లేవలేకపోతున్నాడు. ఆ నొప్పితో మెడికలు తిరిగి 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 అబ్బబ్బబ్బ అవస్థే అవస్థ. రాము కంటున్న కలలను నిజం చేసేందుకు ఈ ప్రపంచం ఎన్నో శక్తులతో ముందుకు కదులుతోంది. ఆహా, భగవంతుడా, ఎంత గొప్ప కళ అది. దేశం మొత్తం మెలకువగా ఉండగా రాము మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.
దంతదేవత అక్కడికి వచ్చి స్వచ్ఛమైన ప్రేమతో రాముని లాలనగా ముద్దు పెట్టుకుంది. రాము ఇదివరకెన్నడూ లేనంత హాయిగా నిద్రపోతున్నాడు. ఆ గాఢ నిద్రలో అత్యంత విచిత్రమైన కలగన్నాడు. ఆహా, ఎంత గొప్ప కలో అది! రాము రాము రాము, ఆశ్చర్యం, మన పేదరాజు బంధింపబడి ఉన్నాడు. ఏంటిదంతా? చూస్తున్నావుగా, ఇది బొమ్మల స్టేజ్. కాకపోతే ఒక చిన్న మార్పు. నువ్వు బొమ్మవి, నేను నిన్ను ఆడించే ఆటగాణ్ణి. ఎందుకు ఇలా కట్టేశారు? ఎందుకంటే నువ్వు నీ ఊహల్ని కట్టేసుకున్నావు కనుక. వాటిని తెంచేయి రాము. నువ్వేం చేయగలవో నీకే తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. నా తలంతా తిరిగిపోతుంది. తెలుసు తెలుసు, కానీ ఏం చేస్తాం? ఈ కథ పెరిగే కొద్దీ మా చిన్న బుర్రలు కూడా వాచిపోయి ఎంతైపోయాయి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సారీ, అదంతా చెప్పడానికి టైం లేదు. ప్రదర్శన మొదలు పెట్టాలి. ఆల్ లైట్స్, ఆట మొదలెట్టండి. అలా మన దంతదేవత అసాధారణమైన సంఘటనల గొలుసును కదిలించింది. ఇది ఒక బలమైన కోరికకున్న ప్రభావం, లేదా బలహీనతకున్న బలం కూడా కావచ్చేమో. ఎందుకంటే రాము ఇంకా తన కలను నమ్ముతున్నట్టు లేదు. నమ్మండి, నమ్మకపోండి, రెప్పపాటులో రాములో ఒక చిన్ని నమ్మకం చిగురించింది. దాంతో నమ్మలేనంత గొప్ప నాటకం మొదలైంది. నేను చెప్పిందే నిజం. మంటల్లో చిక్కుకున్న రాముని వాసునే రక్షించాడు. అబద్ధం. నువ్వు చెప్పేదంతా పచ్చ అబద్ధం. నీకెలా తెలుసు? నువ్వు అక్కడ లేనే లేవు. కానీ చాలా మంది పిల్లలు చూశారు. అవునవును, హెచ్ఎం గారు అబద్ధం చెప్తున్నారు. రామునే వాసుని కాపాడాడు. ఓకే ఓకే, వాసునే అడుగుదాం. వాసు, కాపాడింది నువ్వా రామునా? పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు లేచి నిలబడాలని మీ టీచర్స్ నీకు చెప్పలేదా? వాడు నిలబడలేడు. రాత్రి నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నిజం చెప్పేసే వాసు, కడుపు నొప్పి తగ్గిపోతుంది. బాట్కో, నిజం చెప్పే. రాము నన్ను కాపాడాడు సార్. కానీ మా హెడ్ మాస్టర్ ఇంకా మా నాన్న నన్ను బెదిరించారు సార్. అది నేను ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను సార్. నా గడుపునే పోగొట్టాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలా జరగగానే నిజం బయటపడింది. వెంటనే వాసు కడుపు నొప్పి తగ్గిపోయింది. వాసుకి ప్రకటించిన సాహస బాలుడు అవార్డుని రాముకి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాము ఆ అవార్డుని ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకోవడం కోసం ఢిల్లీ బయలుదేరాడు. సరే, తొందరగా వచ్చేసాయి. టాటా టాటా.
చూశారా విధిరాతలు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఏంటి రాము, ఏంటి ఏం చేస్తున్నావు? నాకు చక్కలిగలయ్యా, ఏమిటి చేస్తున్నావు? పొట్ట ఇది నా డబ్బు. అతడు రాము నాన్నే. నాన్న బహుశా రాముకు ఆ విషయం తెలుసో తెలీదో కానీ పెద్ద మనసుతో అతని దగ్గరికి వెళ్ళాడు. నా పొట్టలో దాచుకున్న తన కలల్ని ఆ పిచ్చగాడి చేతుల్లో పెట్టేశాడు. రాము వెళ్దామా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇది నీకోసమే. థ్యాంక్స్. ఇదంతా దంత దేవత వల్లే జరిగింది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు నువ్వు ఒకటి బాకీ ఉన్నావు. అదా, నీ పంటని దంతదేవ తీసుకెళ్ళిపోయింది. అది కాదు, నేను అడుగుతుంది దంతదేవత నీకు ఇచ్చిందే అది. ఏంటి? రాములాంటి పిల్లలు జాతికి గర్వకారణం. ఇతడొక చిట్టి కలను కన్నాడు. తన కల నిజమవుతుందని విశ్వసించాడు. ప్రెసిడెంట్ గారు ఒక్క క్షణం. మనం చాలా తొందరపడుతున్నామేమో. ఇంతకీ రాము ఆ విషయం నమ్ముతున్నాడో లేదో మనకింకా తెలియదే. రాము, ఇది నీ బంగారు కల. ఇది జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావా? నాకు నమ్మకం లేదు. ఇదంతా సినిమాలో మాత్రమే జరుగుతుంది. ఏదైనా చెయ్యి బాస్. సినిమాలకి కాకుండా ఇదంతా నిజంగా కూడా జరుగుతుందని నిరూపించు బాస్. ప్లీజ్ బాస్, ప్లీజ్ ప్లీజ్. ఏది సులభంగా జరగదు. ఏదైనా జరగాలంటే ఎవరో ఒకరు ఏదో ఒక త్యాగం చెయ్యక తప్పదు. చిరు, నీ తోడు మల్లగా వైట్ నోరు ముట్టుకోను. ఇప్పుడైనా ఏదో చెయ్యి బాస్. ప్లీజ్ బాస్, ప్లీజ్ ప్లీజ్. అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన నువ్వు నీ కళల్ని బంధించుకున్నట్లు ఇక్కడ బందీ అయ్యావేమిటి? ఆ కళల్ని నమ్మి పొద్దున్న చితకుని దగ్గర కళ్ళు తెరవడం నాకు ఇష్టం లేదు. అలా జరగదు. నువ్వు తాయెత్తులు నమ్మావు, కనపడని దేవుళ్ళని నమ్మావు, దంతదేవతను కూడా నమ్ముతున్నావు. అలాంటిది నీ చిన్ని కళను మాత్రం ఎందుకు నమ్మావు? ఒక్కసారి నీ చుట్టూ చూడు. ఈ విశ్వం మొత్తం నీ కళ నిజమవ్వాలని తాపత్రయపడుతోంది. కానీ ఇదంతా జరిగి తీరుతుందని ముందు నువ్వు నమ్మాలి. నీకు నువ్వే అడ్డు కాకూడదు. కానీ నాకు భయంగా ఉంది.
ఉంది చిరు. భయపడద్దు, మేమంతా ఉన్నాం. నీ కళ కళ్ళు మూసుకు కన్నది కాదు, కళ్ళు తెరిచి కన్నది. దాన్ని నమ్ము. రాము, సమయం లేదు. ఏమంటావు? జాతి బరువు భవిష్యత్తు రాము భుజాల మీద. ఈ యుద్ధంలో రాబోయే ఫలితం మీద ఆధారపడింది. పాపం 9 ఏళ్లైనా నిండని రాముకి ఇది తలకు మించిన పనైపోయింది. చిన్నపిల్లాడు కనుకే అంత పెద్ద పని చేయగలిగాడు. తనలో ఇంకా నిరాశ మొలకెత్తలేదు కదా. కుర్రాడు గనకే మంచితనంలో ఉన్న మ్యాజిక్ ని, జాతి విశ్వాసాన్ని నమ్మగలిగాడు. ఏ కథ అయినా శుభంగానే ముగుస్తుందని నమ్మగలిగాడు. ఆత్మవిశ్వాసంతో ఆ కలను నిజం చేసుకున్నాడు. రాముని నేను దత్తత తీసుకుంటున్నాను. అతన్ని బడికి పంపించి పెద్ద చదువులు చదివిస్తాను. సోదర సోదరీమణులారా, నా గుండెల్లో కూడా ఒక కల ఉంది. నా దేశంలోని ఉదారులైన పెద్దలందరూ రాము లాంటి పిల్లల్ని ఇంటికొకరు దత్తత చేసుకుంటే ఈ దేశం నుండి నిరక్షరాస్యత అనే భూతాన్ని తరిమి కొట్టొచ్చు. వీధి బాలలు అనే మాట లేకుండా చేయొచ్చు. మన భారతదేశాన్ని సుసంపన్నమైన, సౌభాగ్యవంతమైన, జ్ఞానవంతమైన కాంతులతో నింపొచ్చు. ప్రియమైన భారత మహాజనులారా, ఇకనైనా మన హృదయాలను తెరుచుకుందాం. ఈ దేశంలో ఉన్న రాముళ్లంతా కంటున్న చిన్నారి కలల్ని నిజం చేద్దాం. అరే రే 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 రే, నా ముద్దుల రాము, ఎంత ముద్దొస్తున్నావు. నీ గుండెలో పడ్డ చిల్లు కూడా మాయమైపోయింది. ఏమో తెలియదు తాత, ఉన్నట్టుండి మాయమైపోయింది. ఆహా, ఆ అమ్మాయి దేవి నిన్ను హత్తుకున్నప్పుడే పోయింది కదూ. దాంతో నీ మనసు దూది పింజలా తేలిపోయింది కదూ. నీకెలా తెలుసు? నేను ఇలాంటివన్నీ చేసిన వాణ్ణి, అవన్నీ చూసిన వాణ్ణి. దీన్నే ప్రేమ అంటారు. అలాంటిదేం లేదు. ముందు లేదేమో కానీ ఇప్పుడుంది. అదే నీ గుండెలో పడ్డ చిల్లును కూడా పూర్తి చేసింది. మళ్ళీ రాదుగా. ఆ దంత దేవతలాగా నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను చూసుకునే వాళ్ళు ఉన్నంత కాలం రాదు. కానీ తను ఇప్పుడు లేదుగా. అయినా తన మ్యాజిక్ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. దాన్ని పొదిమి పట్టుకో, ఇంకా ఏ చిల్లు నీ జోలికి రాదు. అలా రాము గుండెల్లో పడ్డ చిల్లు మాయమైపోయింది. అతనికి కావలసిందల్లా ప్రేమ మాత్రమే. ఆ కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ దేవితో మొదలై దేశమంతా పాకిపోయింది. అలాంటి ప్రేమ అందరికీ దొరికితే నిరక్షరాస్యతే కాదు, జాతి గుండెల్లో పడ్డ చిల్లులన్నీ చిటికలో మాయమైపోతాయి కదా. ఇలా బడికెళ్ళాలి అనే చిట్టి కలను కన్నా మన రాము కథ శుభంగా కంచికెళ్ళింది. ఈ లోకంలో ఎవరికైనా కావలసింది ప్రేమ, అచ్చమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ కదా. చెంగుమంటూ చెంగు చెంగుమంటూ చెంగుమంటూ చెంగు చెంగుమంటూ ఆహా ఆహా
దోసిలికి లోటే ఉండదిక